హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఖత్తర్లో గృహ కార్మికుల చట్టం గురించి తెలుసుకుందాము. ఖత్తర్లో మొట్టమొదటిసారిగా 1990లో వాణిజ్య చట్టాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 2004లో కార్మిక చట్టాన్ని, అలాగే 2015లో ప్రవాస చట్టాన్ని తీసుకొచ్చారు. వీటిని సవరిస్తూ 2017లో ఖత్తర్ మినిస్ట్రీ వారు ఆర్టికల్ నెంబర్ 1 కార్మిక చట్టం ఎగ్జిట్ రీఎంట్రీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో యాజమాని కార్మికుడిని ఎలా నియమించుకోవాలి, అలాగే యాజమాని గృహ కార్మికుడి మధ్య కాంట్రాక్టు, అలాగే గృహ కార్మికుడు తనకు కేటాయించిన పనులు ఎలా నిర్వహించాలి, అలాగే గృహ కార్మికుడి జీతం, అలాగే ఫుడ్, రూము గురించి ఈ కాంట్రాక్ట్లో ఉంటుంది. ఇంకా మొదటి పాయింట్లోకి వెళ్తే, కాంట్రాక్ట్ లేకుండా గృహ కార్మికుడిని యాజమాని నియమించకూడదు. ఇంకా ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 3 కాపీలతో జారీ చేసి ఉండాలి. 1 వర్కర్ దగ్గర, 2 యాజమాని దగ్గర, 3 మినిస్ట్రీ దగ్గర ఉంటుంది. ఈ ఖత్తర్ డొమెస్టిక్ వర్కర్ చట్టంలో యాజమానులు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని రూల్స్: గృహ కార్మికులకు మంచి భోజనం, అలాగే శుభ్రమైన రూమ్ ఇవ్వాలి. తర్వాత కార్మికునికి పని సమయంలో లేదా పని కారణంగా అనారోగ్యం జరిగితే, గాయాలు జరిగితే అతని మీద ఆర్థిక భారం పడకుండా మందులు, అలాగే వైద్యం అందించాలి. ఇక రెండో పాయింట్లోకి వెళ్తే, గృహ కార్మికుని గౌరవానికి మరియు శారీరక సమగ్రతను కాపాడే విధంగా యాజమాని వ్యవహరించాలి. ఇంకా మూడో పాయింట్ చూసుకుంటే, కార్మికుల జీవితానికి లేదా వారి ఆరోగ్యానికి ప్రమాదంలో పడే విధంగా యాజమాని ప్రవర్తించకూడదు. ఇక నాలుగో పాయింట్, గృహ కార్మికులు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారితో పని చేయించకూడదు. గృహ కార్మికుడి అనుమతి లేకుండా బలవంతంగా గృహ కార్మికునితో పని చేయించకూడదు. ఇక ఐదో పాయింట్లోకి వెళ్తే, నెల పూర్తయిన 3 రోజుల లోపల అగ్రిమెంట్ ప్రకారం ఎంతైతే శాలరీ ఉంటుందో అంత గృహ కార్మికుడికి బ్యాంకు ద్వారా లేదా క్యాష్ ద్వారా అందజేయాలి. ఒకవేళ క్యాష్ ద్వారా గనక శాలరీ అందజేస్తే అతని దగ్గర సంతకం తీసుకోవాలి. ఇంకా జీతంలో ఎలాంటి కోతలు విధించకూడదు. ఇక ఆరో పాయింట్లోకి వెళ్తే, యాజమాని కార్మికుడి అనుమతి లేకుండా ఇతర దేశాలకు తీసుకెళ్లి అతనితో పని చేయించకూడదు. ఇక ఏడో పాయింట్, ఒకవేళ గృహ కార్మికులు మరణిస్తే తన సొంత దేశానికి, వారి కుటుంబానికి మృతదేహాన్ని తరలించడానికి అయ్యే ఖర్చును యాజమాని భరించాలి. ఒకవేళ కార్మికుడు మరణించిన తర్వాత 15 రోజుల్లో యాజమాని అతని బకాయి జీతాన్ని, ఇంకా ఎండ్ ఆఫ్ సర్వీస్ని లేబర్ మినిస్ట్రీలో జమ చేయాల్సి ఉంటుంది. లేబర్ మినిస్ట్రీ వారు ఈ మొత్తాన్ని మరణించిన కుటుంబానికి అందజేస్తారు. ఇంకా ఈ చట్టం ప్రకారం కార్మికుడు పాటించవలసిన కొన్ని పనులు చూద్దాము. మొట్టమొదటిది, కార్మికుడు ఖత్తర్ చట్టాన్ని గౌరవించాలి, అలాగే అక్కడి సాంప్రదాయాలు మరియు మతాన్ని గౌరవించాలి. ఇంకా రెండో పాయింట్లోకి వెళ్తే, కాంట్రాక్ట్లో కార్మికుడు అంగీకరించిన పనిని యాజమానికి అవసరానికి అనుగుణంగా నిజాయితీగా నిర్వహించాలి. ఇంకా మూడో పాయింట్, యాజమాని మరియు వారి కుటుంబ రహస్యాలు మరియు ఆస్తి, డబ్బు రహస్యాలను రహస్యంగా ఉంచాలి. వారికి హాని కలగకుండా తగిన జాగ్రత్తతో శ్రద్ధగా ఉండాలి. తర్వాత నాలుగో పాయింట్, యాజమాని ఇంకా అతని కుటుంబ ఆదేశాల మేరకు వారి పనులను నిజాయితీగా నిర్వహించాలి. ఇంకా ఐదో పాయింట్, యాజమాని యొక్క వస్తువులు యాజమానికి తెలియకుండా తీసుకోవడం లేదా వాడుకోవడం చేయకూడదు. ఇంకా ఆరో మెయిన్ పాయింట్, యాజమాని మరియు అతని కుటుంబాన్ని తిట్టడం లాంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా యాజమాని పిల్లలను లేదంటే వృద్ధులను తిట్టడం లాంటి పనులు చేయకూడదు. తర్వాత గృహ కార్మికుని పని దినాలు, అలాగే సెలవు, అలాగే ఎండ్ ఆఫ్ సర్వీస్ గురించి తెలుసుకుందాము. మొదటి పాయింట్, ఒక్క రోజులో గృహ కార్మికుడు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భోజనము, ఇంకా గృహ కార్మికుడి సొంత పనులతో సంబంధం లేదు. ఇక రెండో పాయింట్లోకి వెళ్తే, వారానికి 1 రోజు ఖచ్చితంగా గృహ కార్మికుడికి సెలవు ఉంటుంది. ఇంకా మూడో పాయింట్, ప్రతి సంవత్సరం గృహ కార్మికుడు 3 వారాల వేతనంతో కూడిన సెలవుకు అర్హుడు. ఇంకా ప్రతి 2 సంవత్సరాల తర్వాత గృహ కార్మికుడు తన సొంత దేశానికి వెళ్ళడానికి వేతనంతో పాటు టికెట్కు కూడా అర్హుడు. ఇంకా నాలుగో పాయింట్, ఒక గృహ కార్మికుడు తిరిగి రాదలుచుకోకపోతే 1 సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేసింటే అతనికి ఖచ్చితంగా యాజమాని ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది సంవత్సరానికి 3 వారాల చొప్పున పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఐదో పాయింట్, ఒకవేళ గృహ కార్మికుడు కాంట్రాక్టుకు విరుద్ధంగా ఏదైనా ఉల్లంఘన చేస్తే అప్పుడు యాజమాని ఎటువంటి నోటీసు లేకుండా ఎండ్ ఆఫ్ సర్వీస్ని ఇవ్వకుండా ఉద్యోగం నుండి కార్మికుడిని తొలగించవచ్చు. ఇంకా ఆరో పాయింట్లోకి వెళ్తే, ఎలాంటి తప్పు లేకుండా గృహ కార్మికుడిని నోటీస్ లేకుండా యాజమాని ఉద్యోగం నుండి తీసేస్తే ఎండ్ ఆఫ్ సర్వీస్తో పాటు
నోటీస్ పీరియడ్ యొక్క రెండు నెలల బేసిక్ శాలరీని యాజమాని ఇవ్వాల్సి ఉంటుంది. 7వ పాయింట్ గురించి తెలుసుకుందాం. పని చేస్తున్నప్పుడు గృహ కార్మికునికి గాయాలైతే ఖచ్చితంగా యాజమాని అతనికి కాంపన్సేషన్ అనేది చేయాలి. ఇంకా 8వ పాయింట్, ఈ చట్టాన్ని గృహ కార్మికుడు కానీ అలాగే యాజమాని కానీ పాటించకపోతే వారికి 5,000 నుంచి 10,000 రియాల దాకా జరిమానా ఉంటుంది. ఫ్రెండ్స్, త్వరలో వర్క్ చేసే ప్రతి ఒక్క గృహ కార్మికుడు ఈ చట్టాల గురించి తెలుసుకోవాలి. ఈ చట్టాలను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.